కుషాయిగూడ డిపోలో అగ్ని ప్రమాదం, మంటలు అంటుకొని 2 బస్సులు దహనం. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై నిప్పులు చెరిగిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అవకాశం ఇస్తే బిల్ పాస్ చేసే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. ప్రయాగ్రాజ్ నదీ సంగమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పుణ్యస్నానాలు. మహాకుంభమేళాలో మధురానుభూతి మిగిల్చిందని తన్మయం. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పవన్ కళ్యాణ్ దంపతుల పుణ్యస్నానాలు. త్రివేణి సంగమంలో గంగా హారతి నివేదన. సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ కు హాజరైన సీఎం రేవంత్. సైబర్ సేఫ్టీలో తెలంగాణ నంబర్ 1 గా ఉందని వెల్లడి. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ అమలు చేయలేదు, నిధులున్నా పనులు చేయలేదు అన్న మంత్రి జూపల్లి. రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది. హామీలు నెరవేర్చలేక చేతులెత్తేశారన్న కేటీఆర్. విజయవాడ జైలులో వల్లభనేని వంశీతో జగన్ ములాఖత్. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని మండిపాటు. నేరస్తులకు జగన్ వత్తాసు పలుకుతున్నారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు అన్న మంత్రి కొల్లు రవీంద్ర. తెలంగాణ హైకోర్టులో విషాదం. కేసులో వాదనలు వినిపిస్తూ కుప్పకూలిన న్యాయవాది. ప్రజలకు వైద్య సేవల విస్తరణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. జాతీయ స్థాయి అవార్డులు అందుకున్న రామతీర్థం, జొన్నవాడ. మహబూబ్ నగర్ జిల్లాలో రోహింగ్యాలు. 3 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. నకిలీ సర్టిఫికెట్ల ముఠా ఆట కట్టు. 6 అరెస్ట్ చేసిన పోలీసులు. కృష్ణా జిల్లాలో దొంగల బీభత్సం. ఇళ్లు, షాపులను లూటీ చేసిన దుండగులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సరోత్తం రెడ్డిని గెలిపించండి. పట్టభద్రులకు మహబూబ్ నగర్ ఎంపీ అరుణ అభ్యర్థన. జవహర్ నగర్ హుడా స్థలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు. ఆక్రమిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డైరెక్టర్ ఇన్ఛార్జ్ దివ్యారెడ్డి హెచ్చరిక. ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో డ్రగ్స్ డి అడిక్షన్ కేంద్రాలు. బాధితులకు మత్తు నుండి విముక్తి కల్పిస్తున్న వైద్యులు. కామారెడ్డి జిల్లా సోపూర్లో శివాజీ విగ్రహం ధ్వంసం. విగ్రహాన్ని పక్కనే ఉన్న కాలువలో పడేసిన దుండగులు. జీబీఎస్ వ్యాధి గురించి ప్రజలు భయపడొద్దు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని మంత్రి భరోసా. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మంత్రి జూపల్లి. హామీల అమలుపై రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్న. యూరప్లో ఉద్యోగాల పేరిట శ్రీకాకుళం యువకులకు టోకరా. ఒక్కొక్కరి నుంచి 1.5 లక్షల వరకు వసూలు చేసిన కేటుగాళ్లు. ఖతార్ అమీర్తో పీఎం మోదీ భేటీ. 2 దేశాల సంబంధాల బలోపేతంపై సుదీర్ఘంగా చర్చ. ప్రయాగ్రాజ్లో వీఐపీలకు మాత్రమే ఏర్పాట్లు. మృత్యు కుంభమేళాగా మార్చాలని సీఎం మమత ఫైర్. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కీలక మలుపు. రియాద్లో మాస్కోతో శాంతి చర్చలు ప్రారంభించిన అమెరికా. టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం. రన్వేపై అదుపు తప్పి విమానం బోల్తా. 18 మంది గాయాలు. పలువురి పరిస్థితి విషమం.